నమస్తే. ఈరోజు మనం ఒక పవిత్రమైన, శక్తివంతమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం. సాక్షాత్తు అమ్మవారే పలికించిన, అత్యంత మహిమాన్వితమైన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం వెనుక ఉన్న నేపథ్యాన్ని, దాని ఆవిర్భావాన్ని, మరియు దాని ప్రాముఖ్యతను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ కథ మనకు ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః. సహస్రనామ స్తోత్రాలు చాలా వరకు వ్యాసప్రోక్తములు, అంటే వ్యాస భగవానుడు చెప్పినవి. కాని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం మిగిలిన సహస్రనామ స్తోత్రాల వంటిది కాదు. ఇది సాక్షాత్తుగా అమ్మవారే వసిన్యాది దేవతల చేత పలికించింది. అమ్మవారే స్వయంగా దీని ఫలశ్రుతిని కూడా చెప్పారు. ఒక పెద్ద దేవతాసభలో చెప్పిన ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని వ్యాసభగవానుడు బ్రహ్మాండపురాణములో మనకి అందించారు. లలితా సహస్రనామ స్తోత్రము ఆవిర్భావం వెనుక చాలా పెద్ద నేపథ్యము ఉన్నది. తారకాసుర సంహారము జరగాలంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు జన్మించాలి. పార్వతీదేవియందు పరమశివుడు అనురక్తిని పొందడము కోసము మన్మధుడు తన పుష్పబాణములను విడిచిపెట్టాడు. కోపించిన శివుడు మూడవ నేత్రము తెరిస్తే అందులోనుంచి అచ్చిన అగ్నిజ్వాలలో మన్మధుని శరీరము దగ్ధమై పెద్ద భస్మరాశి కింద పడింది. మన్మథ బాణములు పడితే పార్వతీ పరమేశ్వరులకు అనురాగము కలుగుతుందని దేవతలు ఆశించారు. కాని మన్మథ దహనము జరిగింది. ఆ ప్రాంతమునకు చిత్రకర్మ అనే ఆయన వచ్చి తెల్లగా ఉన్న బూడిద కుప్పను చూశాడు. ఆయన కంటికి అది అందముగా కనపడింది. దాంతో ఒక బొమ్మను చేయాలనుకుని తయారు చేశాడు. దానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అది పరమశివుడు రుద్రమూర్తయి తన మూడవ కన్ను తెరిస్తే భస్మమైన మన్మధుని బూడిద. అందులోనుంచి తయారైన వ్యక్తి వ్యగ్రతతో ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి బ్రహ్మగారు భండ భండ అన్నారు. ఆయనతో పాటుగా విశంగుడు, విసుక్రుడు అని ఇద్దరు జన్మించారు. సోదరులతో భండుడు లోకములను బాధ పెట్టసాగాడు. ఈ లోకములో ఎవరైనా తన ఎదురుగా నిలబడిన వాళ్ల బలములో సగము బలము తనకు వచ్చేట్లుగా భండుడు రుద్రుని వలన వరము పొందాడు. రాక్షసులకు ఇటువంటి వాడే కావాలి. వారందరూ వచ్చి తమ నాయకునిగా అతన్ని అభిషేకించారు. వాళ్లు ముగ్గురు రాక్షసులకు నాయకులు అయ్యారు. భండుడు ఈ విధముగా భండాసురుడు అయ్యాడు. భండాసురునికి సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి అని నలుగురు భార్యలు. విసుక్రుడు, విశంగుడు, భండాసురుడు ఒకచోట సమావేశమై, మనము ఎలా జన్మించాము అన్నది పక్కన పెట్టి, మనలను ఆశ్రయించిన వాళ్లు, మనము సుఖములు భోగములు అనుభవించడము చాలా బాగున్నది. మనలను నాయకులుగా అంగీకరించని యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష దేవతలతో ప్రారంభించి మనుష్యజాతితో సహా ఎన్నో జాతులు లోకములో మనలను నాయకులుగా అంగీకరించడము లేదు. వీళ్లు భోగములు అనుభవించడానికి వీలులేదని వాళ్లు ఒక ఆలోచన చేశారు. సుఖములన్నిటికీ ఆలవాలము ఎక్కడ ఉన్నదో చూసి దానిని నిర్వీర్యము చేద్దాము. భండుడు స్వర్గమునకు, విసుక్రుడు భూలోకమునకు, విశంగుడు రసాతలమునకు సూక్ష్మశరీరముతో వెళ్లి పురుషులకు పుంసత్వమును, స్త్రీలకు రసోత్పతనము, రేతస్సు లేకుండా చేస్తే స్త్రీపురుషుల మధ్య భోగేశ్చ ఉండదు. ప్రత్యుత్పత్తి లేక మనుష్య జాతులు తమంతట తాము నశించిపోతాయి. కొన్నాళ్లకు జంతులోకము నశించిపోతుంది. దేవతలు నశించిపోతారు. మనసుని సంతోషముగా ఉంచుకోవడమన్న ప్రశ్న లేనప్పుడు లలితకళలు నశించిపోయి ప్రతివారు నీరసపడిపోతారు. భోగేశ్చ కలిగిన రాక్షసులు తప్ప ఎవ్వరూ మిగలకూడదు. మనము మాత్రమే భోగము అనుభవించాలని విచిత్రమైన ఆలోచన చేశారు. ఆ కోరిక ఎంతో దూరము వెళ్ళింది. ముగ్గురూ బయలుదేరి సమస్తలోకములలో అన్ని జాతులవారికి పుంసత్వము లేకుండా, స్త్రీలలో రసత్వము, రేతస్సు లేకుండా చేశారు. రసయేవ పరంబ్రహ్మ రసయేవ పరాగతి రసోహికాంతితత్ పురుషాం రసోరేత ఇతి స్మృతః. మనుష్యులలో ఈశ్వరానుగ్రహము వలన పెరిగే వీర్య రేతస్సులే కాంతిగా, స్మృతిగా, ఉత్సాహముగా, ప్రాణశక్తిగా ద్యోతకము అవుతూ ఉంటాయి. అవి నశిస్తే సమస్త జీవకోటి నీరస పడిపోతుంది. ఎక్కడా యజ్ఞములు, యాగములు, హోమములు లేవు. ఎవరిని చూసినా దిగులుగా ఉంటున్నారు. చిరునవ్వులు, సంతోషములు లేవు. ముగ్గురు రాక్షసులు యుద్ధము చేయకుండా లోకములో కామప్రలయమును సృష్టించారు. ఇది లలితా సహస్రనామ స్తోత్రమునకు ఆవిర్భావమునకు కారణము. ఎవరికి, ఎందుకు ఇలా ఉన్నాము అన్న ప్రశ్న వేసుకునే ఉత్సాహము కూడా లేదు. జాతులు నశించిపోవడము ప్రారంభమైంది. లోకమంతా రాక్షసగణములు పెరిగిపోతున్నాయి.
ఎక్కడ చూసినా భండాసురుని నాయకత్వము వర్ధిల్లుతున్నదని దేవతలు గుర్తించారు. తన సోదరులతో కలసి పైకి కనపడకుండా, మిగిలిన రాక్షసుల వలె యుద్ధము చెయ్యకుండా సూక్ష్మరూపముతో అన్ని లోకములలో ప్రవేశించి అన్ని జాతులవారి తేజస్సుని పాడుచేస్తున్నాడు. ఈ పరిస్థితులలోనుంచి రక్షణ కల్పించే వారు ఎవరా అని దేవతలు అందరూ కలసి వైకుంఠమునకు వెళ్లి స్థితికారుడైన శ్రీమహావిష్ణువుని ప్రార్థన చేశారు. ఆయన, ఇదివరకు నేను అవతారములను స్వీకరించి మిమ్ములను కాపాడిన మాట యథార్థము. భండుడికి ఎదుటివారిలోని సగబలమును తీసుకునే వరము ఉన్నది. అతని ముందు ఎవ్వరూ పనికిరారు. బ్రహ్మాండమునకు అవతలున్నవారిని తీసుకుని వచ్చి భండాసురుని నిర్జింపచేయాలి. బ్రహ్మాండము బయటికి వెళ్లి ఒక తల్లిని పిలవాలి, ఆవిడ వచ్చి భండాసురుని నిర్జిస్తుంది అని చెప్పారు. దేవతలు బ్రహ్మాండము బయటికి వెళ్లి దాని కొరకు ఒక యజ్ఞము చేయాలని హిమాలయ పర్వతముల మీద ఒక యజ్ఞప్రాంగణము ఏర్పాటు చెయ్యాలనుకున్నారు. భండుడికి ఎందరో గూఢచారులు ఉన్నారు. వాడు ఎక్కడ ఎవరు ఎలా కదిలినా పసికడతాడు. ఏమి చెయ్యాలని ఆలోచన చేశారు. శ్రీమహావిష్ణువు, భండుడికి ఇతరులు భోగములు అనుభవించకూడదు, తానే అనుభవించాలని కోరిక కనుక, ఇంతకముందు వాడు కని విని ఎరుగని ఇద్దరు కాంతలను సృష్టించి వాడి దగ్గరకు పంపి, వాడు వారితో రతికేలిలో మునిగి తేలుతూ ఉండగా మనము నిశ్శబ్దముగా ఎవరికీ తెలియకుండా హోమగుండము ఏర్పాటు చేద్దాం అని దేవతలను వెంట పెట్టుకుని బ్రహ్మాండము అంచు దగ్గరకు తీసుని వెళ్లారు. బ్రహ్మాండము బయటకు వెళ్లి అవతల ఉన్నవారిని ఆహ్వానించాలి. దేవతలు బ్రహ్మాండమునకు ఒక రంధ్రము చేసి వెళితే బయట ఎన్నో కోట్ల బ్రహ్మాండములు ఉన్నాయి. ఎవరిని పిలవాలి, ఎవరు వచ్చి రక్షిస్తారు? పిలిస్తే వచ్చి శక్తి పుట్టేట్టుగా అనుగ్రహించే శంభుదేవుడిని ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా పలుకుతాడని దేవతలు శంభుదేవుని ఈ విధంగా ప్రార్థన చేశారు. జయఫాల నయన, శ్రితలోలనయన, శీతశైలశయన, సర్వా, జయ కాలకాల, జయ మృత్యుమృత్యు, జయ దేవదేవ శంభో, జయ చంద్రమౌళి, నమదింద్రమౌళి మణిసాంద్రహేళి చరణ, జయ యోగ మార్గ జితరాగదుర్గ ముని యాగ భాగ, భర్గా, జయ స్వర్గవాసి మతివర్గ భాసి ప్రతి సర్గ సర్గ కల్ప, జయ బంధు జీవ సమబంధు జీవ సమసాంధ్య రాగజూట, జయ చండ చండతర తాండవోగ్ర భర కంపమాన భువన, జయ హార హీర ఘనసార సారతర శారదాభ్ర రూప, జయ శృంగి శృంగి శృతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతి జయ కాలకంఠ కలకంఠ కంఠసుర సుందరీ స్తుత శ్రీ, జయ భావ జాత సమ, భావజాత సుకళాజిత ప్రియాహ్రీ, జయ దగ్ధ భావ భవ, స్నిగ్ధ భావ, భవ, ముగ్ధ భావ భవన, జయ రుండమాలి, జయ రూక్ష వీక్ష, రుచిరుంద్ర రూప, రుద్ర, జయనాసికాగ్ర నయనోగ్ర దృష్టి జనితాగ్ని భుగ్న విభవ, జయ ఘోర ఘోరతర తాప జాప తప ఉగ్ర రూపవిజిత, జయ కాంతిమాలి, జయ క్రాంతికేలి జయ శాంతిశాలి, శూలీ, జయ సూర్య చంద్ర సిఖి సూచనాగ్ర నయలోచనాగ్ర, ఉగ్ర, జయ బ్రహ్మ విష్ణు పురుహుత ముఖ్య సురసన్నుతాంగ్రి యుగ్మ, జయ ఫాలనేత్ర, జయ చంద్రశీర్ష, జయ నాగభూష, శూలీ, జయ కాలకాల, జయ మృత్యుమృత్యు, జయ దేవదేవ, శంభో. పరమశివుని యొక్క గుణములు అన్నీ ఆవిష్కరిస్తూ దేవతలు చేసిన ప్రార్థన విని పరమశివుడు అక్కడకు వచ్చి, మీకు కలిగిన ఆపద తీరాలంటే లలితాపరాభట్టారిక ఆవిర్భవించాలి. అందుకొరకు ఒక మహాయజ్ఞము చెయ్యాలి. శ్రీ మహావిష్ణువు భండుని మోహములో పడవేయడానికి ఇప్పటికే ఇద్దరు కన్యలను సృష్టించారు. నిశ్శబ్దముగా హిమాలయ ప్రాంతమునకు వెళ్లి హోమము చేద్దాము అన్నాడు. పెద్ద యజ్ఞకుండము తయారు చేశారు. అందులో అగ్ని రగిల్చి హవిస్సులు వేసి అమ్మవారిని పిలవాలి. భండుడు తెచ్చిన ఉపద్రవమునకు అగ్నిహోత్రము ప్రతిష్ఠించడానికి ఈ బ్రహ్మాండములో ఉన్న అగ్ని పనికిరాదు. శంభుదేవుడు, మనకి ఉండే గార్హపత్యాగ్ని, ఆవహనీయాగ్ని, దక్షిణాగ్ని పనికిరావు. బ్రహ్మాండమునకు చేసిన రంధ్రమునుంచి చిదగ్ని అనే అగ్నిని వాయురూపములో తీసుకుని వచ్చి ఆ వాయువును అగ్నికుండములో పెట్టి హవిస్సులు ఇవ్వడానికి అగ్ని రగిలిస్తాను. సామాన్యమైన పదార్థములు వేస్తే యజ్ఞముతో ప్రీతి చెందడానికి చాలా కాలం పట్టవచ్చు. భండుడు మేల్కొనే లోపల అమ్మవారి ఆవిర్భావము జరిగిపోవాలి. ఆర్తి ప్రకటనము జరిగి తొందరగా రావాలి. మీ శరీరభాగములను ఖండించి హవిస్సుగా సమర్పించండి. దేవతలు కనుక మీ శరీర భాగములను కోసినంత మాత్రమున మీకు మృత్యువు రాదు. ఆర్తి ప్రకటనము జరిగి అమ్మవారు ఆవిర్భవిస్తుంది అన్నాడు. అమ్మా, నువ్వు ఆవిర్భవించాలి అని దేవతలందరితో కలిసి శంభుదేవుడు ప్రార్థన చేశాడు. విశ్వరూపిణి, సర్వాత్మే, విశ్వభూతైక నాయకి, లలితాపరమేశాని,
సంవిద్వహ్నే యస్సముద్భవ అనంగరూపిణీ పరే జగదానందదాయిని లలితాపరమేశాని సంవిద్వహ్నే యస్సముద్భవ జ్ఞాత్వ జ్ఞాన జ్ఞయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితాపరమేశాని సంవిద్వహ్నే యస్సముద్భవ లోకసంహార రసికే కాళికే భద్రకాళికే లలితాపరమేశాని సంవిద్వహ్నే యస్సముద్భవ లోకసంత్రాణరసికే మంగళే సర్వమంగళే లలితాపరమేశాని సంవిద్వహ్నే యస్సముద్భవ విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విస్కటే లలితాపరమేశాని సంవిద్వహ్నే యస్సముద్భవ సంవిద్వహ్ని హుతాశేష సృష్టి సంపాదితాకృతే లలితాపరమేశాని సంవిద్వహ్నే యస్సముద్భవ భండాద్వైస్తారకాద్యైశ్చ పీడితానాం సతాం ముదే లలితాపరమేశాని సంవిద్వహ్నే యస్సముద్భవ దేవతలు తమ శరీర ఖండములను కోసి హోమకుండములో వేస్తూ అమ్మవారిని ప్రార్థన చేస్తుంటే కంటితో చూడడానికి వీలుకాని పరబ్రహ్మస్వరూపిణి మణిద్వీపములో కూర్చుని అన్ని బ్రహ్మాండములను శాసించగలిగి కోట్ల బ్రహ్మాండములకు నాయకురాలైన అమ్మవారు అనుగ్రహము కలిగి ఈ బ్రహ్మాండములో హిమాలయ పర్వతముల మీద ఏర్పాటు చేసిన హోమకుండములోని చిదగ్ని నుంచి అమ్మవారి ఆవిర్భావము ప్రారంభము అయింది. అమ్మవారు ఆవిర్భవిస్తున్న స్వరూపమును దేవతలు ప్రార్థన చేశారు. ఆవిర్భవించిన తర్వాత ఏమి జరిగిందన్నది లలితాసహస్రనామ పూర్వభాగములో వివరణ ఇచ్చారు. దేవతా సైన్యములను, వారాహిని, శ్యామలాదేవిని, బాలాదేవిని, ఏనుగులను, గుర్రములను సృష్టి చేసి తన భర్తను మహాకామేశ్వరుడిగా స్వీకరించి ఎలా యుద్ధము చేసింది, భండుని ఎలా చంపింది అన్న విషయములు తరువాత భాగములో వస్తాయి. దేవతలు భండాసురుని సంహరించిన తర్వాత ప్రసన్నతను పొందారు. అంతటా నిండిన పరమాత్మ ఒక అవతారము దాల్చడానికి ముందు దేవతలో, ఋషులో చేసిన స్తోత్రము, ప్రార్థనను మన్నించి ఒక రూపము పొందుతాడు. లలితాదేవి అలా ఒక స్వరూపమును పొంది ఆవిర్భవించింది. భండాసురుని సంహరించిన తర్వాత మీకు కావలసినవి చేసిపెట్టాను. లోకములు ప్రశాంతతను, ఉత్సాహము, సంతోషమును పొందాయి. అన్ని జాతులు మళ్లీ పెరుగుతాయి. నా నిజస్థావరమైన మణిద్వీపమునకు వెళతాను అంటే దేవతలు, ఋషులు అమ్మవారిని ప్రార్థన చేసి అమ్మా, కష్టము ఎందుకు వచ్చిందో తెలియదు కాని నీ యొక్క గొప్ప అనుగ్రహమునకు కారణము అయింది. నువ్వు మేరుపర్వతము, నిషధపర్వతము, హేమకూటము, హిమాలయము, గంధమాదనము, నీలగిరి, మేషగిరి, శృంగగిరి, మహేంద్రగిరి, లవణసముద్రము, ఇక్షుసముద్రము, సురాసముద్రము, ఘృతసముద్రము, దదిసముద్రము, క్షీరసముద్రము, జలసముద్రము, 16 చోట్ల స్థిర నివాసముగా కామేశ్వరీపురి, భగమాలినీపురి, నిత్యక్లిన్నాపురి, భేరుండాపురి, భక్తివాసినీపురి, మహావజ్రేశ్వరీపురి, శివదూతీపురి, త్వరితాపురి, కులసుందరీపురి, నిత్యపురి, నీలపతాకాపురి, విజయాపురి, సర్వమంగళాపురి, జ్వాలామాలినీపురి, చిత్రాపురి, మహానిత్యపురి ఈ పేర్లతో 16 చోట్ల భూమండలము మీద ఉండాలి. ఆ పురములను నిర్మించడానికి విశ్వకర్మను, మయుని పిలుస్తాము అన్నారు. అన్నిటికీ శ్రీపురమనే పేరు. 16 పేర్లతో 16 ప్రాంతములలో అమ్మవారు వెలిసి ఈ బ్రహ్మాండము అంతటినీ తన రక్షణ కవచములోకి తీసుకున్నది. అలా ఆవిర్భవించిన దేవికి వాళ్ళు లలిత అని పేరు పెట్టారు. వాళ్ళు దేవి అనుగ్రహమును పొంది వదిలిపెట్టలేదు. అందువలన మనకి లలితాసహస్రనామము వచ్చింది. అమ్మ ప్రధాన తత్వము దయ. అమ్మవారు ఆవిర్భవించినప్పుడు దేవతలు ఈ నామములను చెప్పలేదు. దయాస్వరూపిణి అయిన లలితాదేవి నామములు విష్ణువంశలో ఉన్న హయగ్రీవుడు రహస్య నామములని అగస్త్యులవారికి ఉపదేశము చేశాడు. కుంభసంభవ. లలితాసహస్ర నామములకు అంత ప్రాధాన్యత, అంత శక్తి ఎందుకు వచ్చింది? ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? వీటిని గురించి నీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించు. ఎంత తవ్వుకుంటే అన్ని మాణిక్య గనులైన శ్రీలలితా సహస్రనామములను అమ్మవారు వసిన్యాదిదేవతలతో చెప్పించింది. ఒకనాడు లలితాదేవి పెద్ద సభ తీర్చింది. అమ్మవారిని సేవించడము కోసము అన్ని బ్రహ్మాండముల నాయకులు, కొన్ని కోట్లమంది రుద్రులు, కోట్లమంది బ్రహ్మలు, కోట్లమంది సరస్వతులు, కోట్లమంది విష్ణువులు, కోట్లమంది లక్ష్ములు వచ్చి సభలో కూర్చున్నారు. అమ్మవారు ఒక పెద్ద సింహాసనము మీద కూర్చుని ఉన్నది. సభలో అరుణాదేవి, కామేశ్వరీదేవి, కౌళినీదేవి, జయనీదేవి, మోదినీదేవి, నళినీదేవి, విమలాదేవి, సర్వేశ్వరీదేవి 8 మంది వసిన్యాదిదేవతలు ఉన్నారు.
వశినీదేవి పేరు కల దేవతను అన్వయము చేస్తూ వసిన్యాది దేవతలు అంటారు. వారిని వాగ్దేవతలని పిలుస్తారు. వాగ్దేవత అనుగ్రహమును అమ్మవారి అనుగ్రహముగా భక్తులకు ప్రసరింప చేస్తారు. వారితో అమ్మవారు, మీకు నా పట్ల అపారమైన భక్తి ప్రపత్తులు ఉన్నాయి కనుక మిమ్ములను అనుగ్రహిస్తూ ఉంటాను. నా శక్తి మీలో ప్రవేశిస్తుంది. మీరు మాట్లాడినట్టు కనపడుతుంది. మీలో ఉండి మాట్లాడుతున్నది నేనే అయి ఉంటాను. నాకు సంబంధించిన శ్రీచక్రముల రహస్యములు, నామముల వెనుక ఉన్న అన్ని రహస్యములు మీకు తెలుసు. ఇవాళ నేను మీతో ఒకటి మాట్లాడించాలి అనుకుంటున్నాను అన్నది. ఈ నామములను వారిచేత పలికించి లోకమును కటాక్షించాలి. శ్రీచక్ర రహస్యములు, స్తోత్ర రహస్యములు తెలియాలి అంటే ఈ నామముల ద్వారా తెలియాలి. శ్రీచక్ర రహస్యము, స్తోత్ర రహస్యము తెలియకపోయినా పరవాలేదు. నామము చెప్పడము రావాలి. ఈ స్తోత్రమును చేస్తున్నవారికి వెంటనే నా పట్ల అపారమైన భక్తిని ఇస్తాను. వారి పట్ల ప్రీతి చెంది సమస్త కోరికలు తీరుస్తాను. మీ నోటివెంట అటువంటి ఓష్ఠీ స్తోత్రము రావాలి. నామ స్తోత్రానికి చివర అంకితం ప్రకటించండి. నా నామముతో స్తోత్రం వెళ్లాలని ఆజ్ఞాపిస్తున్నాను అన్నది. అమ్మవారి నామము పక్కన శివస్పర్శ ఉంటుంది. శివ, శివాని, రుద్ర, రుద్రాని అని ఉంటాయి. ఈ స్తోత్రములో అలా పిలవడము కష్టము. అందుకే ఏవం లలితా నామ్యాం అనే పిలిచి లలితా నామములని చివర అంకితం చేశారు. శ్రీలలితా సహస్రనామస్తోత్రం వసిన్యాదిదేవతలు చెప్పితే అమ్మవారి అనుగ్రహముతో చెప్పారు. స్వరూపము అమ్మదే అయినా శ్రీమాత అని మొదలు పెట్టారు. అమ్మ ఎంత గొప్పదైనా పేరుతో మొదలు పెట్టకూడదు. ఆవిడ లలితాదేవి అయినా ఆమాట అనడానికి వసిన్యాదిదేవతలు సాహసించలేదు. ఆవిడ పరబ్రహ్మము అన్నిటినీ ఇవ్వగలదు. లలితా సహస్రనామస్తోత్రం చదివి అమ్మను కీర్తిస్తే ఇహములో సుఖము కలుగుతుంది, భోగములు కలుగుతాయి. గత జన్మలలో వచ్చిన పాపరాశిని ధ్వంసము చేసి ఉత్తర జన్మలు మంచివి కలిగేట్లు దిద్దుబాటు చేయగలదు. ఇది ఒక్క అక్షరము కూడా అవసరములేనిది ఉన్నదని నిరూపిద్దామంటే కుదరని గొప్ప లలితా సహస్రనామస్తోత్ర వైభవము. పెద్దలు ఇందులో లావణ్యలహరి, వైభవలహరి, భావనాలహరి, ఆనందలహరి, చైతన్యలహరి, సాలోక్యలహరి, సామీప్యలహరి, సారూప్యలహరి, సాయుజ్యలహరి అని 9 లహరులను 182 శ్లోకములలో నడిపించారు. ఒక్కొక్క లహరి 20 శ్లోకములతో ఉంటుంది. ఒక్క నామముతో మనసారా పిలిస్తే చాలు అమ్మవారి అనుగ్రహం ఉత్తరక్షణములో కలుగుతుంది. బీజాక్షరములను పలికితే శౌచము, ఉచ్చారణ తెలియాలి. నామములోనే రహస్యముగా బీజాక్షరములు ఉంటాయి. బీజాక్షర సంపుటీకరణము చేత ఉత్తరక్షణములో అనుగ్రహము ప్రసరణ జరుగుతుంది. పూర్వకాలములో దక్షిణ భారతదేశములో విశ్వామిత్ర గోత్రోద్భవుడైన గంభీర రాయలవారు ఉండేవారు. ఆయన భార్య పేరు కోనాంబ. వారు భాగ్యనగరములో ఉండేవారు. వారికి ఒక పిల్లవాడు జన్మించాడు. ఆయనకు బాలభాస్కరరాయలు అని పేరు పెట్టారు. గంభీరరాయలవారు అమ్మవారి ఉపాసకులు అవడము వలన చిన్నతనములోనే వాగ్దేవతా మంత్రమును ఆయనకు ఉపదేశము చేశారు. ఆ పిల్లవాడు మిక్కిలి భక్తిశ్రద్ధలతో అనుష్ఠానము చేసి అపారమైన వాగ్వైభవమును పొందాడు. వేదాంగములను చదువుకుని మంచి జ్ఞాని అయ్యాడు. మంత్రశక్తి అనుభవైక్యవేద్యము తప్ప ప్రకటనలకు అందదు. గురుమండల రూపిణి అమ్మవారు నృసింహయజ్వ అన్న చక్కని గురువుని కూడా అందించింది. ఆయన దగ్గర విద్యాభ్యాసము చేసి అన్ని విద్యలు తెలుసుకున్నారు. ప్రకాశానందనాథ అన్న దీక్షా నామము కలిగిన శివదత్తశుక్ల అన్న ఒక మహాపురుషుడు దీక్షా స్వీకారము చేయించారు. ఉత్తర భారతములో మహారాష్ట్రలో ఆయనకు ఎందరో శిష్యులు ఉండేవారు. ఆయన ఎప్పుడూ దక్షిణ భారతదేశములో కావేరీ వరకు ప్రయాణము చేస్తుండేవారు. ఆయన కర్ణాటక దేశములో కృష్ణానది ప్రవహిస్తున్న తీరములో సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యడానికి వెళ్లారు. అప్పుడు విశేషమైన ఎండాకాలము. నదికి దూరముగా ఒక పర్ణశాల నిర్మించుకుని ప్రతిరోజూ నియమబద్ధముగా అర్ఘ్యప్రదానము చేస్తూ సూర్యుని ఉపాసన చేసేవారు. ఒక రోజు నదికి నడచి వెళ్లి వచ్చి పడుకుని ఉండగా శిష్యులు కాళ్ళు ఒత్తుతూ పాదముల వంక చూస్తే బొబ్బలు ఎక్కి ఉన్నాయి. వాళ్ళు, గురువుగారు, పర్ణశాల నది ఒడ్డున వేసుకుందాము అంటే ఆయన, మన పర్ణశాల అక్కడ వేసుకుందామని అన్నారు కాని కృష్ణానదిని పర్ణశాల వద్దకు తీసుకుని వద్దామని ఎందుకు అనలేదు? మీరు బెంగ పెట్టుకున్నారు కనుక రేపటి నుంచి నదికి వెళ్ళను, నదినే ఇక్కడకు పిలుస్తాను అన్నారు. అంటే శిష్యులు తెల్లపోయి, అదేమిటి, నది పర్ణశాల వద్దకు ఎలా వస్తుంది అని అనలేదు. వారికి గురువుగారి మీద ఉన్న నమ్మకము అటువంటిది.
ఉదయము లేచి సంధ్యావందనము చేసి సూర్యనారాయణమూర్తిని పిలిచారు. పిలిస్తే వచ్చి ఎదురుగా నిలబడి, ఏమి కావాలి? అని అడిగితే భాస్కరరాయలవారు, కృష్ణానదిని దారి మళ్లించి ఇటు పంపు అన్నారు. సూర్యనారాయణమూర్తి, సృష్టి ప్రారంభములో నదీనదములు ఎలా ప్రవహించాలన్నది చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయము చేస్తారు. అవి అలాగే వెడతాయి. దారి మళ్లించడము మహాపాపము, నేను ఆ పనిని చేయను అని చెప్పాడు. భాస్కరరాయలవారు వెంటనే, నేను ఉపాసన చేసి పిలిస్తే వచ్చి నిలబడి నా కోరిక తీర్చకపోతే, లోకములో నీకు ఆరాధన లేకుండా నిన్ను శపించి నీ ఉపాసనా శాస్త్రములన్నిటినీ కూడా నశించి పోయేట్టుగా చేస్తాను అన్నారు. ఇది భక్తుల గొప్పదనము, సనాతన ధర్మ వైభవము. లోకములంతటికీ వెలుగు ఇచ్చే సూర్యనారాయణమూర్తికి చెమటలు పోసి భాస్కరరాయలవారి వంక చూసి, తప్పకుండా కృష్ణానదిని దారి మళ్లిస్తాను. కాని అది శాశ్వతముగా అలా ఉండకూడదు. మీరు శరీరముతో ఉన్నంత కాలము నది మీ పర్ణశాల ముందునుంచి వెడుతుంది. లోకములో ఎవరైనా శరీరము వదిలి పెట్టవలసిందే. మీరు శరీరము వదిలిన తర్వాత నది యథాప్రకారముగా ప్రవహిస్తుంది అని అనుమతి ఇచ్చాడు. లలితా సహస్రనామ స్తోత్రమునకు వ్యాఖ్యానము వ్రాసే విషయములో లోకములో ఒక చిత్రమైన విషయము ప్రచారములో ఉన్నది. భాస్కరరాయలవారికి ఎవరి దగ్గరో కొంత బాకీ ఉండేదని అమ్మవారే ఆయన్ని స్తోత్రమునకు వ్యాఖ్యానము వ్రాయమని నిర్దేశిస్తే, అమ్మా, రుణగ్రస్తుడు అయినవాడు వ్యాఖ్యానము ఎలా చేస్తాడని నాకు రుణము ఉన్నదని అన్నారని, మరునాడు సంధ్యావందనము చేసుకోవడానికి వారు వెళ్లి వచ్చేప్పటికి అమ్మవారు రుణము తీర్చేసి ఆ రాసిచ్చిన కాగితములు అక్కడ పెట్టేసిందని అప్పుడు స్తోత్ర వ్యాఖ్యానము ప్రారంభము చేశారని చెపుతారు. అమ్మవారు వసిన్యాదిదేవతలతో స్తోత్రము చెప్పించి, అందులో ఉన్న రహస్యములను భాస్కరరాయలవారి చేత ప్రకాశింపచేసింది. సౌభాగ్యభాస్కరం అన్న పేరుతో వ్యాఖ్యానము రచించి భాస్కరరాయలవారు పూర్తి చేశారు. ఆయన కాశీ పట్టణము చేరుకొని గంగానది ఒడ్డున అమ్మవారిని ఉపాసన చేస్తుంటే అక్కడ ఉన్న అనేకమంది బ్రాహ్మణులకు అనుమానము వచ్చింది. అమ్మవారి అనుగ్రహముతో వసిన్యాదిదేవతలు చెప్పిన లలితా సహస్రనామమునకు వ్యాఖ్యానము చెప్పడము అంటే మాటలు కాదు. భాస్కరరాయలవారు అంత అనుగ్రహము ఉన్నవాడా అని ఒకనాడు వారు ఆయన దగ్గరకు వచ్చి, అమ్మవారికి మహాచతుషష్టికోటి యోగినీగణసేవిత అన్న నామము ఉన్నది కదా, అనగా 64 కోట్ల యోగినుల చేత సేవింపబడుతున్నదని అంటారు. మీరు లలితా సహస్రనామమునకు వ్యాఖ్యానము చేశారు కదా, ఆ యోగినుల కథలు, వృత్తాంతములు, పేర్లు మాకు చెపుతారా అని అడిగారు. నేను చెపుతున్నాను అనేవాడికి బెంగ కాని, అమ్మవారు చెప్పిస్తున్నది అనే ఆయనకి బెంగేమున్నది? అలాగే తప్పకుండా మీరు సాయంత్రం అగ్నికార్యము పూర్తి చేసుకుని గంగ ఒడ్డుకి వచ్చి కూర్చోండి, చెపుతాను అన్నారు. సరే అని ఆ సాయంత్రం వీరందరూ వెళ్లి చెప్పండని కూర్చున్నారు. ఆయన కళ్ళు మూసుకుని, వినండి, చెప్పడము ప్రారంభము చేస్తున్నాను అన్నారు. అందరూ కళ్ళు మూసుకుని వినడము మొదలు పెడితే, ఒకేసారి కొన్ని కోట్ల మంది గొంతుకలతో యోగినుల చరిత్రలు వినబడుతుంటే వాళ్లు తెల్లపోయి కంగారుపడి తమ గురువుగారైన కుంకుమానంద స్వామి దగ్గరకు పరుగెత్తుకుని వెళ్లి, గురువుగారు, ఒకేసారి కొన్ని కోట్లమంది యోగినులు ఆకాశములో నిలబడి వాళ్ల చరిత్రలు చెపుతున్నారు. ఇది ఎలా సంభవము అయింది అంటే, భాస్కరరాయలవారు సాక్షాత్తుగా అమ్మవారి అనుగ్రహము పొందిన వ్యక్తి. ఆయన సాక్షాత్తుగా అమ్మవారే. ఆయన జోలికి వెళ్లి పొరపాటు చేశారు. ఇప్పుడు మీ కళ్ళు తుడుస్తాను చూడండి అని తన చేతులతో శిష్యుల కళ్ళు తుడిచి, ఇప్పుడు సరిగ్గా చూడండి అన్నారు. వాళ్లు భాస్కరరాయలవారి వంక చూస్తే ఆయన కుడి భుజము మీద లలితాదేవి, ఎడమ భుజము మీద శ్యామలాదేవి కూర్చుని ఉండగా 64 కోట్లమంది యోగినులు పైనుంచి నమస్కారము చేస్తూ చరిత్ర చెప్పుకుంటున్న సన్నివేశమును ఆ రోజు కాశీపట్టణములో ఆకాశవీధిలో కొన్నివేలమంది దర్శనము చేశారు. వారణాసిలో విశ్వేశ్వర దేవాలయమునుంచి బయటకు రాగానే ఎదురుగా అన్నపూర్ణమ్మ దేవస్థానము ఉంటుంది. ఆ దేవాలయములో కుడిచేతి వైపు పెద్ద అరుగు ఉంటుంది. ఆ అరుగు చివరకు వెళ్లి చూస్తే కొద్ది లోతుగా మెట్లు కనపడతాయి. అవి దిగి కిందకి వెళితే శ్రీ చక్రేశ్వరుడు అని ఒక శివలింగము కనిపిస్తూ ఉంటుంది. అది లలితా సహస్రనామ వ్యాఖ్యానము వ్రాయడము పూర్తి అయినప్పుడు భాస్కరరాయలవారు ప్రతిష్ఠ చేసిన లింగము. ఇంతటి మహానుభావుడి జీవితములో ఒకసారి విచిత్రమైన సంఘటన జరిగింది. శివాజీ మనుమడి పేరు షాహురాజు. ఆ షాహురాజు గారి దగ్గర సైన్యాధిపతిగా ఉన్న చంద్రసేన జాదవుడికి బిడ్డలు లేరు. గురువుగారైన భాస్కర రాయల వారి కాళ్ల మీద పడి ప్రార్థిస్తే అనుగ్రహించి, నీకు తొందరలో కొడుకు పుడతాడు
అని దీవించి దక్షిణ దేశము వెళ్ళిపోయారు. చంద్రసేన జాదవుని భార్య గర్భవతి అయింది. భాస్కర రాయల వారి శిష్యుడైన నారాయణ దేవుడు ఈ చంద్రసేన జాదవుడు ఉన్న ప్రదేశమునకు వచ్చినప్పుడు తన భార్యకు ఆడపిల్ల పుడుతుందా, మగ పిల్లవాడు పుడతాడా అని చంద్రసేన జాదవుడు అడిగాడు. నీకు పుత్రికా సంతానము కలుగుతుంది అని చెప్పాడు. మా గురువుగారు భాస్కరరాయలవారు పుత్ర సంతానము అని దీవించారు, ఏది నిజం అని అడిగాడు. ఎంత పని చేశావు? మా గురువుగారు వరము ఇచ్చారని నాకు తెలియదు. ఆయన అంతటి ప్రజ్ఞాశాలి, వరము ఇస్తే కొడుకు పుట్టవలసిందే, కాని నేను వాక్శుద్ధి పొందిన వాడిని, ఆ గురువులకు శిష్యునిని. తెంపరితనంతో నా గురువు చెప్పిన మాట మీద విశ్వాసంతో బతకకుండా నా చేత ఈ మాట చెప్పించావు కనుక నీకు నపుంసక సంతానము జన్మించుగాక అని వెళ్ళిపోయాడు. కొంతకాలమునకు భాస్కరరాయల వారు మళ్లీ వస్తే ఆయన కాళ్లమీద పడి జరిగింది చెప్పాడు. బెంగ పెట్టుకోవద్దు, నేను నీ కుమారుడికి పుంసత్వము వచ్చేలా నేను అనుగ్రహిస్తాను అని దక్షిణ భారతదేశము వెళ్లి సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేసి ఆ పిల్లవాడైన రామచంద్రునికి పుంసత్వము కలిగేట్లుగా చేశారు. అది భాస్కరరాయలవారంటే. కడుపున పుట్టిన బిడ్డ కీర్తికి అమ్మ సంతోషించినట్టు కారణజన్ముడైన మహాత్ముడు భాస్కరరాయలవారి గురించి చెప్పుకున్న ప్రాంతములో అమ్మ ఆనందతాండవము చేస్తుంది. చూశారుగా, శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావం ఎంత మహత్తరమైనదో. భండాసురుడి పీడ నుండి లోకాలను రక్షించడానికి అమ్మవారు ఎలా అవతరించింది, ఆ దివ్యస్తోత్రాన్ని వశిన్యాది దేవతల ద్వారా ఎలా అందించింది, అలాగే భాస్కర రాయల వంటి మహనీయుల ద్వారా దాని వైభవం ఎలా ప్రకాశింపజేయబడిందో తెలుసుకున్నారు. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అందరితో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. జై లలితాంబిక. శుభం భూయాత్.